సువార్త ప్రకటించని ఎడల నాకు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ స్థలానికి నేను చాలా సంతోషముగా వచ్చాను. ఆమె ఎలా వచ్చానమ్మా? సంతోషముగా, చాలా సంతోషముగా వచ్చాను. మరి గడిచిన దినాలలో దుఃఖముతో వచ్చారా అన్న ప్రశ్న వస్తుంది. అవును, గడిచిన దినాలలో ఒక ప్రార్థనా కూడిక ఇలాగే వివాహము జరిగి 5 సంవత్సరాలు అన్నప్పుడు 5 సంవత్సరాల పెట్టింది, పెట్టమన్నారు. ప్రభువా ఆ ప్రాంతానికి వెళ్ళి పుట్టినరోజు జరిపించవలసిన మేము సంతానము లేదు, ఎలా పెట్టాలి, ఈ వాక్యం చెప్పాలి, ఈసారి పెడితే అయ్యా అది కృతజ్ఞత కూడికై ఉండాలి అని నేను చాలా వేదనతో భారముతో ఆ పూట వచ్చాను. కానీ ఈరోజు సంతోషంగా వచ్చాను. ఎందుకంటే దేవుడు ఈ బిడ్డల జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, మరి డాక్టర్లు కూడా అసాధ్యము అన్న విషయంలో మరి దేవుడు సాధ్యపరిచి మరి బిడ్డలకు సంతాన ప్రాప్తిని అనుగ్రహించి మరి చక్కటి బిడ్డను అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ పూట వాక్య పరిచర్య కొరకు మరి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ఉదయం ఈ పూట 4:30కు మరి 2 కొరకు మేము ప్రార్థన చేసాం. ప్రభువా, మరి 7 సంవత్సరాలు కంచి వేసి కాపాడారు. ఈ సంవత్సరంలో కూడా బిడ్డలకు కావలసిన కృప అనుగ్రహించండి అని ప్రార్థన చేశాం. అలాగా మరి మధ్యాహ్నం నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు కొన్ని విషయాలు నాకు బయలుపరిచాడు. ఆ విషయాలు క్లుప్తముగా మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. బైబిల్లో చాలామంది దైవజనులు చెప్పారు, అన్న వచ్చి ప్రార్థన చేసిందని. ఎవరు వచ్చి ప్రార్థన చేశారు చెప్పాలమ్మా? ఎవరు వచ్చి ప్రార్థన చేశారు? అన్న వచ్చి ప్రార్థన చేసింది, దేవుడు శామ్యూయల్ని ఇచ్చాడు అని చాలామంది సేవకులు చెప్పారు. నేను కూడా చెప్పాను, చాలా మార్లు చెప్పాను. కానీ ఈరోజు చదువుతూ ఉంటే నా జీవితంలోనే ఒక గొప్ప విషయము దేవుడు బయలుపరిచాడు. చదవండి, 1 సమూయేలు గ్రంథము 2 అధ్యాయము 20 వాక్యాన్ని. 2 అధ్యాయము 20 వాక్యం. అమ్మ 2 అధ్యాయము 20. చదువు తల్లి.
దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యమును మనము గమనించి చూస్తే, ఇక్కడ ఎల్కానా భార్యగో అన్న ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా 21 వాక్యాన్ని మనము గమనించి చూసినట్లయితే, వారు ఇరువురు కూడా దేవుని దగ్గరకు వచ్చారు. ఆ ఇరువురు దేవుని దగ్గరకు వచ్చి దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదము కొరకు వారు ఎదురు చూశారు. ఎల్కానా వచ్చాడు, అన్నా వచ్చింది. ఎవరు వచ్చారమ్మా? ఎల్కానా వచ్చాడు, అన్నా వచ్చారు. ఇక్కడ ఈ అంశము ఏమిటంటే, ఇద్దరూ కలిసి వచ్చారు. ఇద్దరూ కలిసి దేవుని దగ్గరకు వచ్చి మురుకుబళ్ళు చెల్లిస్తూ ఉన్నారని అక్కడ ఆ అధ్యాయములో మొత్తం మనం కనిపిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదము అనుభవించాలి అంటే ఇరువురు కలిసి దేవుని దగ్గరకు రావటములో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను మౌనిక అదే చెప్తాను, మౌనిక దేవుడు ఆశీర్వాదం నీ మీద ఉంది అంటాను. ఏమంటానమ్మా? దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంది అంటాను. అంటే మిగిలిన వారందరికంటే ఆ విధముగా భార్య భర్తలుగా కలిసి దేవుని దగ్గరకు ఎవరైతే రాగలుగుతూ ఉన్నారో వారికి నా దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించటానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఈ మొదటి మాట, ఇద్దరు కలిసి దేవుని స్తుతించేవారు. ఇక్కడ అమ్మ చెప్పండి, ఇరువురు కలిసి దేవుని సన్నిధికి ఆ యొక్క షిలోకులో ఉన్న ప్రార్థనా మందిరానికి వచ్చారు. ఇప్పుడు రెండవ మాట అనగా ఏమిటంటే, భర్త చూస్తే రాక్షసుడు. చెప్పండి, భర్త ఎవరు? అలాంటి రాక్షసుడికి దేవుని గురించి ఎవరు చెప్తారు అంటే ఎవరు చెప్పలేరు, ఎవరు కూడా చెప్పలేరు. అతడు ఒక గ్రామానికి రాక్షసుడు కాదు, ప్రపంచానికే రాక్షసుడు. ప్రపంచానికే రాక్షసుడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, షోమ్రోనులో ఒక గొప్ప దైవజనుడు, మంచి దైవజనుడు ఉన్నాడు. గొప్ప దైవజనుడు, మంచి దైవజనుడు ఉన్నాడు. ఈ రాక్షసుడు ఎలాంటి వాడు అంటే, దైవజనుడినే కాదు, ఆ రాజునే కాదు, ఆ దేశాన్నే మట్టి కరిపించేసేస్తాడు. ఆ జనాలందరినీ యుద్ధం చేసి నాశనం చేసేస్తాడు. అక్కడ ఉన్న ప్రియ దేవుని బిడ్డలరా, ఆడబిడ్డలను ఎత్తుకొని వెళ్ళిపోతాడు. బంగారము, వజ్రాలు, వైడూర్యాలు ఎత్తుకెళ్ళిపోతారు. అలాంటి వ్యక్తి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయితే ఆ యొక్క భార్యకు ఒక చిన్నదెల్లి చెప్పింది. ఏం చెప్పిందంటే, నీ భర్త ప్రపంచం దృష్టిలో రాక్షసుడిగా ఉన్నాడు. ప్రపంచానికి ఎలా ఉన్నాడు? రాక్షసుడిగా ఉన్నాడు. మరి నీకెలా ఉన్నాడు అంటే, నీకు ఉపయోగము లేని వ్యక్తిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా? ప్రయోజనము లేని వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకనంటే ఆ వ్యక్తి కుష్టి వ్యాధి కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడమ్మా? కుష్టి వ్యాధి కలిగి ఉన్నాడు. ఆ కుష్టి వ్యాధి కలిగి ఉన్న ఆ వ్యక్తితో భార్య సంతోషించలేకపోతుంది. ఆ వ్యక్తి భార్యతో సంతోషించలేకపోతున్నాడు. బిడ్డలతో సంతోషించలేకపోతున్నాడు. చక్కటి బిడ్డలు ఉన్నారు, కానీ ఆ బిడ్డలను తండ్రి పట్టుకోవటానికి లేదు. తండ్రి పట్టుకోవటానికి లేదు. ఎందుకనంటే ఆ తండ్రి కుష్టి పిల్లలకు వస్తుంది కదా, చక్కగా బ్లౌజులు వేసేస్తున్నారు, షూ వేసేస్తున్నారు. ప్రభుదాస్ వేస్తాడే షూ, అలాంటివి వేసేస్తున్నారు. ఇంకెలా కనిపిస్తుంది కుష్టి బయటికి? దేవునికి స్తోత్రం. అయితే ఈ చిన్నది చెప్తూ ఉంది, నీ భర్తని
షోమ్రోనులో ఉన్న ప్రార్థనా మందిరానికి కానీ వెళ్ళగలిగితే నీ భర్త నిశ్చయముగా మీ కుటుంబంలో సంతోషమును చూస్తావు, అనుభవిస్తావు. భార్య భర్తల మధ్యలో, తండ్రి బిడ్డల మధ్యలో అన్యోన్య సంబంధాలు, చక్కగా ఐక్యత, ఏక మనసు, సమాధానము ఒక్క ప్లేట్లో కలుపుకొని చక్క అందరూ తినొచ్చు. దేవునికి స్తోత్రం అని ఎవరికి చెప్పింది? ఎవరికి చెప్పింది? భార్యకి చెప్పింది. ఇప్పుడు ఈ భార్య ఏం చేసిందంటే, అమ్మో వాడు మూర్ఖుడు, అమ్మో వాడు రాక్షసుడు, అమ్మో వాడు కిరాతకుడు నేను చెప్పలేదు అనలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మా వజ్రం తల్లి అందరికీ దేశమంతా నీతులు చెప్పొద్దు, కానీ తన సంతానానికి మాత్రం చెప్పదు. మీరు గమనించట్లేదు, దేశం అంతటికే నీతులు చెప్పొద్దు, కానీ తన సంతానానికి మాత్రమే చెప్పదు. కదా మోషే? అందరికీ చెప్పొద్దు. చాలా బైబిల్లో సేవకులు చెప్పలేని లోతైన విషయాలు కూడా చెప్పొద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు ఊరంతా చెప్తారు సువార్త, కానీ భర్తకు మాత్రం చెప్పరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చిన్నది చక్కగా ఆ యజమానురాలుకు చెప్పేసింది. ఆ యజమానురాలు కూడా ఆ స్థాయిలో, ఆ స్థితిలో ఉండి పని మనిషి చెప్తే నేను ఇనేది ఏంటన్నట్టు గర్విష్ఠురాలు కాదు. ఎలాంటిది కాదమ్మా? గర్విష్ఠురాలైతే ఇనేది కాదు, గర్విష్ఠురాలైతే ఇనేది కాదు. వింటా చక్కగా ఉంది. గర్విష్ఠులు దేవుని వాక్యం వినరు. గర్విష్ఠులు ఏం చేయరు? దేవుని వాక్యం వినరు. వాక్యం చెప్తున్నా వాళ్ళు బజారు తిరుగుతూ ఉంటారు, కంచెల్లో పొదల్లో తిరుగుతూ ఉంటారు, ఆ పొదల్లో తలబెట్టి చూస్తూ ఉంటారు. ఇంకా అవ్వలేదా, కూటికి రావాలి, ఇంకా అవ్వలేదా, ఈ పాస్టర్ ఎంతసేపు చెప్తాడు అని. వీళ్ళు ఏం చెప్తారంటే, ప్రార్థనకు రమ్మని చెప్పరు, భోజనానికి చెప్తారు. వాళ్ళకి ఏం చెప్తారు? ప్రార్థన అని చెప్పరు, భోజనం అని చెప్తారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి వంట చేయమని చెప్తారు. ఈ ప్రార్థన అవ్వకోకుండా ఎక్కడ పోయేదని కంచెలెంబడి తిరుగుతూ ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. కానీ ఈ యజమానురాలు స్థాయిలో ఉండి కూడా ఈమె ఆసక్తిగా ఈ చిన్నది చెప్పే మాటలు విని చక్కగా భర్తకు చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. రెండు రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయం 2వ వాక్యాన్ని. నయమాను భార్యకు పని మనిషిగా పెట్టారు. ఎవరితో చెప్పింది? యజమానురాలతో చెప్పేసింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యజమానురాలు భర్తకి పట్టుకుంది, యజమానురాలు భర్తనే పట్టుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ప్రపంచము దృష్టిలో ఎవరో ఒక రాక్షసుడు, కానీ ఆ వ్యక్తి ఒక భార్యకు భర్తే. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మా చిన్నతనంలో మా గ్రామంలో ఒక సహోదరుడు ఉండేవాడు. అతని పేరు రత్తయ్య, నాకు బావ అవుతాడు. ఊరందరూ కలిసి వచ్చినా ఆ వ్యక్తి ఎవరు మాట్లాడు. ఇక గొడవకి వెళ్ళినా, కొట్లాటకి వెళ్ళినా, ఎక్కడికి ఎవరిని లెక్క చేయడం అంతే. అతను పెద్ద మనిషి రావచ్చు, ప్రెసిడెంటే రావచ్చు, ఇంక ఎవరైనా రావచ్చు. ఇక ఎవరి మాట వినేది లేదు. వాడిని కొట్టాలంటాడు, లేదా చంపేయాలంటాడు. ఇక ఏదైనా వెనక్కి తిరగడు. వాళ్ళ భార్య వచ్చి బావా ఇంటికి రాని చేయబట్టుకుంటే బుడ్డ గాలి తీస్తే ఎలా సప్పబడిపోతాడు, అట్లా ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇక అంతే. కానీ వాళ్ళ భార్య వచ్చి బావా వచ్చేసి మనకెందుకని చేయబట్టుకోవాలి, వెళ్ళిపోతాడు ఇక అంతే. తండ్రి చెప్పినేండు, తల్లి చెప్పినేండు, ఎవరు చెప్పినా ఏంటి. దేవునికి స్తోత్రం. అలాగే ఈ వ్యక్తి ఎవరు చెప్పినా వినే వ్యక్తి కాదు. ఈ వ్యక్తికి ఎలా చెప్పాలో భార్యకి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. దేవుని స్తోత్రం. ఈ వ్యక్తికి ఎలా చెప్పాలో భార్యకి మాత్రమే తెలుసు.
ఈ వ్యక్తికి ఎలా చెప్తే వింటాడో అలా చెప్పేసుకుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, మనము సంతోషముగా ఉండాలని నాకు ఆశ ఉంది. మన బిడ్డలు మనకు దూరం అవుతూ ఉన్నారు. తోటివారి బిడ్డలందరూ డాడీ అని కౌగిట్లోకి వెళుతున్నారు. తోటివాడి బిడ్డలందరూ స్కూల్ నుంచి రాగానే వాళ్ళ డాడీ అక్కడికి తీసుకెళ్తుంటే ఎత్తుకొని, మన బిడ్డలకు ఆ ప్రేమ దూరం అయిపోతుంది. ఆ ప్రేమ దొరకాలంటే షోమ్రోన్లో ఉన్న ప్రార్థనా మందిరానికి మనం వెళ్ళాలయ్యా. మనకి కుల పట్టింపులొద్దు, మత పట్టింపులొద్దు, వర్గ పట్టింపులొద్దు, అసలు ఏమొద్దయ్యా. నీ ఇగో పక్కన పెట్టి ఎట్టపోయేది అక్కడికి. వాళ్ళ మీద గొడవ పెట్టుకొని వాళ్ళ సంపదను దోచుకుని వచ్చేసాను. ఏం దోచుకుని వచ్చేసాను? వాళ్ళ మీద యుద్ధం చేశాను, వాళ్ళ సంపద అంతా దోచుకుని వచ్చేసాను. మరలా నేను ఆ దేశానికి వెళ్ళాలా? ఈ భార్య మాటకు ఈగో అంతా పక్కన పెట్టేసి, ఎట్లయితేనే ప్రియ దేవుని బిడ్డలారా, షోమ్రోనుకి వెళ్ళాడు, స్వస్థత పొందాడు. కూడా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, భర్తను ఇప్పుడు నయమాను భార్య ఎక్కడికి నడిపించుకుందంటే షోమ్రోనులో ఉన్న ప్రార్థనా మందిరానికి నడిపించుకుంది. ఆ ప్రార్థనా మందిరములో అక్కడ బాప్తిస్మము పొందుట ద్వారా అతని దేహము పసిపిల్ల దేహము వలె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 14వ వచనం చివరిలో అతని దేహము పసిపిల్ల దేహమురాలై అతడు శుద్ధుడాయెను. దేవునికి స్తోత్రం. ఎంత సంతోషం, ఎంత ఆనందము ప్రియ దేవుని బిడ్డలారా. నీ కుటుంబములో ఆనందము కలగాలంటే, నీ బిడ్డల మధ్యలో ఆనందము కలగాలంటే, నీవు నీ భర్తను ఎక్కడకు నడిపించాలంటే దేవుని మందిరమునకు నడిపించాలి. దేవునికి స్తోత్రం. అది నీవే నడిపించగలవు, ఎవరు నడిపించలేరు. ఏ ప్రసంగికులు నడిపించలేరు, ఏ సువార్థికులు నడిపించలేకపోయారు నయమానుని. కానీ నయమాను భార్య ఆ భర్తను ఎక్కడికి నడిపించుకుంది? దేవుని మందిరానికి నడిపించుకుంది. దేవునికి స్తోత్రం. ఒక భర్త నా దగ్గరికి వచ్చాడు. అన్నా పాస్టర్ అన్నా అన్నాడు. ఏంటి నాన్న అన్న? ఆదివారం పనికి పోవచ్చా మనం అన్నాడు. నా అసలు విషయం ఏంటి చెప్పు అన్నా. నేను అసలు ముందు విషయం తెలుసుకోవాలని. ఆ మనిషి నన్ను పీడిస్తుంది, కూలిపోతుంది, ప్రార్థన అయితే సాయంత్రం పోదాం, లేదా శనివారం పోదాం, లేకపోతే సోమవారం ఉంటుంది పోదాం, ఇదిగో కూలిపోద్ది, ఆదివారం పనుంది పో అని నన్ను ఊపిరి తీసేస్తుంది. మీరేం చెబుతున్నారు వాక్యంలో? ఆదివారము మందిరానికి రావాలి, కూలికి పోకూడదని మీరు చెప్తే, నా భార్య ఏం చెప్తుంది? ఇదిగో కూలిపోద్దు పో అంటుందన్నా అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నయమాను భార్య ఆ భర్తను దేవుని మందిరానికి నడిపించుకున్నప్పుడు, అంతకుముందు ఆస్తులున్నా, అంతకుముందు పదవులే ఉన్నా, అంతకుముందు ఐశ్వర్యం ఉన్నా, ఆ కుటుంబంలో లేని సంతోషము షోమ్రోనికి వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో సంతోషము కలిగింది. ఈరోజు నీవు కుటుంబముతో కలిసి షోమ్రోనికి వస్తే ఎప్పుడు ఆనందించలేనంత ఆనందాన్ని నీ జీవితంలో నీవు అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వాక్యం. అక్కడ కూడా భార్య భర్తలు మనకు కనిపిస్తారు. లూకా సువార్త ఇద్దరు కూడా ప్రభు ఆజ్ఞలో నడిచేవాళ్ళే. ఈరోజు చూస్తే ఒకళ్ళేమో భక్తిగా ఉంటారు. ఎలా ఉంటారమ్మా? చర్చికి పోదాం పెందలకాడ అంటారు. ఇంకొకరు పరిస్థితి ఎలా ఉందంటే, కూర తెస్తాను అది వండిన తర్వాత అది కొద్దిగా తిందాము, కొద్దిగా తిన్న తర్వాత మగత వస్తుంది, నెమ్మదిగా పోదాం అంటారు. కానీ ఇక్కడ ఇద్దరు కూడా ఏక మనసుతో భక్తి కలిగిన వారు. ఏం కలిగిన వారమ్మా? భక్తి కలిగిన వారు. ఇప్పుడు ఒక యుద్ధ ఎదరకు లాగుతుంటే, ఒక యుద్ధ వెనక్కి లాగుతుంటే ఆ బిడ్డ ఎంత దూరం పోతుంది.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన జీవితాన్ని గమనించి చూసినట్లయితే ఇద్దరు కూడా భక్తి కలిగిన వారు అవటము చాలా ఆశీర్వాదం అండి. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు, ఆ మూర్తి గారు వాక్యం చెప్పడానికి ఈ ప్రాంతానికి కానీ వస్తున్నారని తెలిస్తే సోషల్ మీడియా ప్రచారము లేని రోజుల్లో కూడా వేల మంది ప్రజలు వచ్చేవాళ్ళు వాక్యం వినటానికి. అమ్మా చెప్పాలి, వేల మంది ప్రజలు వచ్చేవాళ్ళు. ఆ వాక్యం ముగించుకొని ఆయన ఇంటికి చేరుకున్న తర్వాత భార్య తలుపు తీసేది కాదు. ఏం చేసేది కాదు? పో స్నానం చేయి, వాళ్ళని అంటుకుని వచ్చావు ఏమనేది? తలుపు తీసేది కాదట, తలుపు తీసేది కాదట. ఆమెకు మారు మనసు లేదు. ఈయన వాక్యం ప్రకటించడం ఆమెకు ఇష్టం లేదు. చాలా దినాలు దైవజనులు రాజబాబు గారు కూడా చాలా దినాలు హింస ఎలబోసారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు చాలామంది ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని కోల్పోవటానికి గల కారణము ఏమిటంటే, భార్య భర్తకు, భర్త భార్యకు భక్తి విషయములో సహకరించు వారై ఉండాలి. భక్తి విషయములో సహకరించు వారై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకులు యేసన్న గారంటే ఎవరికి తెలియదు. ఆర్ఆర్కే మూర్తి గారు వాక్య పరిచర్య చేయటానికి వెళితే, అయ్యా నేను మీతో పాటు వస్తానంటే యేసన్నరా ఒక పాట అన్న పాడితే కానీ ఆర్ఆర్కే మూర్తి గారు తీసుకెళ్ళేవాళ్ళు వెనకాల పాట పాడటానికి, ఒక పాట ఇచ్చేవాళ్ళంట. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటికే రాజబాబు గారు ఒక గొప్ప సువార్త గాయకునిగా, ప్రసంగికునిగా మన తెలుగు రాష్ట్రాలకి పరిచయం అయి ఉన్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు పరిచర్య వర్ధిల్లలేకపోవటానికి గల కారణము ఇంటికాడ భార్య సహకారం లేదు. రాజబాబు గారి యొక్క పరిచర్య అభివృద్ధి చెందకపోవటానికి గల కారణం ఏమిటంటే వెనకమాల భార్య సపోర్టు లేదు. యేసన్న గారి యొక్క పరిచర్య అభివృద్ధి చెందటానికి బలమైన కారణం ఏమిటంటే అప్పట్లో రూతక్క, ప్రేమక్క, కోటక్క వాళ్ళు ముగ్గురు మూడు స్తంభాలుగా సహకరించారు. పెట్రోమాస్ లైట్ నెత్తినెట్టుకుని డ్రమ్ము సంకన పెట్టుకుని పోతా ఉంటే సర్కాస్కి వచ్చేవాళ్ళ అని అడిగేది. ఎందుకంటే కోటక్క నక్క మంచి అడవుడిగా ఉండేది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబము ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటే ఒకళ్ళు నిద్రపోతులు అయిపోకూడదు. ఒకళ్ళు చర్చికి పోదామంటే మరొకళ్ళు తిండిపోతులు అయితే కాదు. కుటుంబము దైవికంగా ఒక క్షేమకరమైన దీవెన పొందాలంటే ఇరువురు భక్తి గలవారై ఉండాలి. ఆ వాక్యాన్ని పూర్తిగా చదువుదామా? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇంక చాలా విషయాలు వాళ్ళు చాలా గొప్పవారని, చాలా సాక్ష్యము కలిగిన వారని, నీతిమంతులని, నిరపరాధులని వాళ్ళని గురించి బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. ఇద్దరు దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాగ కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు కూడా భక్తి కలవారయుండుట, ప్రార్థించువారయుండుట, దేవుని ఆజ్ఞానుసారముగా నడిచేవారయుండుట ఆ కుటుంబానికి ఎంతో దీవెనకరమైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి బండి ముందుకు వెళ్ళాలంటే రెండెద్దులు సహకరిస్తే కదా. 7 అయిపోయింది. ఎంత అయిపోయిందమ్మా? టైం ఎంత అయిపోయింది? 7 అయిపోయింది. చక్కగిళ్ళు వండుకొని చూస్తూ ఉన్నారు, ఇంకా రావట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని కొరకు మనం త్వరగా వెళ్ళాలన్న ఆశ మీలో నుండి పుట్టాలి. ఎవరిలో నుంచి పుట్టాలి? అమ్మమ్మ, మీలో నుంచి పుట్టాలి. దేవునికి స్తోత్రం. యేసయ్యతో వెళ్ళిపోయాడు ఎవరు? ఆనోక్ గారు. ఎవరు వెళ్ళిపోయాడు? యేసయ్యతో వెళ్ళిపోయాడు. భార్య పిల్లల పాలు ఆయన వెళ్ళిపోయాడు. అట్లాగే మీరేమైపోతే నాకెందుకని నేను వచ్చేసాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, మనము సహకరించే వారమై ఉండాలి. పరిచర్యకు వెనక్కి పీకే వాళ్ళం లాగా ఉండకూడదు, వెనక్కి లాగే వాళ్ళం కాకూడదు, త్వరపెట్టే వారమై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలేరా, ఇద్దరు దేవుని మందిరానికి వస్తున్నారు. పిలిస్తే వచ్చే వాళ్ళకి ఆశీర్వాదమా, పిలిపించుకుని వచ్చే వాళ్ళకి ఆశీర్వాదం చెప్పండి. ఇప్పుడు ఈరోజు ఆదివారం ఒకళ్ళు పూర్తిగా రెడీ అయిపోయి ఈ రెడీ కాని వాళ్ళని పిలిచారనుకోండి, ఆశీర్వాదం ఎవరికి? అమ్మమ్మ ఉండమ్మ ఈ పని కూడా చేసుకుని వస్తున్నాను, 8ంటికి లేచాను అన్న వాళ్ళకా, లేకపోతే ముందుగా సిద్ధపడిన వాళ్ళకా? ప్రియ దేవుని బిడ్డలారా, అసలు పరలోక రాజ్యం ఎవరికంటే సిద్ధపాటు కలిగిన వారికని బైబిల్ చెప్తుంది. ఎవరికమ్మా? సిద్ధపాటు కలిగిన వారికి. దేవునికి స్తోత్రం. కొన్నింటికాడ ప్రార్థన కూటం పెట్టమంటారు, మేము వెళ్ళిన తర్వాత పెడతారు. పోయి ఎప్పుడు పెడతారు? మేము వెళ్ళిన తర్వాత పోయి పెట్టి పాస్టర్ని కొద్దిగా పక్క జరుగు అంటారు. ఎందుకంటే లోపల ఎర్రగడ్డలోని తెచ్చుకోవాలంటారు. మళ్ళీ చర్చ అమ్మ ఒకసారి ఆ పక్కనకు శాఖ ఉందంటారు, ఇంకా అక్కడ అగ్గిపెట్టలేదని అరుస్తుంటారు, కూటం కానివ్వమంటారు. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు, అక్కడేం రాయబడి ఉంది? ఇద్దరు భక్తులే. ఇంకొక భార్య భర్తను కూడా చూపిస్తాను. భర్త ఏమో భక్తి కలిగినవాడు. భార్య ఏమంటాం తెలుసా? యేసు ప్రభు దేవుడు కాదని తిట్టి చచ్చిపో. ఆ వాక్యం మీరు చదవండి, రేపు చెప్పండి. నేను అమ్మా ఎక్కడ? అమ్మా ఎవరు ఆ మహాతల్లి? ఆ యొక్క ఎవరమ్మా? ఆ ఇల్లాలు ఎవరో? చదవండి, వాక్య ఆధారం కావాలి. మొదటి 2వ అధ్యాయము 8వ వచనం. ఇంకను నీతిగానే బ్రతుకుతావా? ఇంకా ప్రార్థనలోనే బ్రతుకుతావా? ఇంకా ఉపదేశం అంటావా? ఇంకా వాక్యానుసారం అంటావా? నువ్వు చావు, కానీ చచ్చే ముందు దేవుడిని తిట్టి చచ్చిపో. దేవునికి స్తోత్రం. అసలు చచ్చిపోమని మనం ఎవరికైనా చెప్పొచ్చా? అసలు దేవుని తిట్టమని ఎవరికైనా చెప్పొచ్చమ్మా? ఎంత కుయుక్తిపరురాలు, ఎంత భ్రష్టురాలు, ఎంత నీచురాలు. దేవునికి స్తోత్రం. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు భక్తి కలిగి ఉండుట ఆ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం, ఆ బిడ్డలకు ఎంతో ఆశీర్వాదం. ఇక్కడ ఇద్దరు కూడా భక్తి కలిగిన వారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక భార్య భర్తలను కూడా మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను. మనం కొరింథీ సంఘం అంటాం కదా. ఎదోసు పట్టణము నుంచి పౌలు గారిని తరిమేశారు. ఇక్కడ ఉండటానికి లేదు, వాక్యం చెప్పడానికి లేదు. మా ఊర్లో త్రాగుబోతులు ఉండొచ్చు, వ్యభిచారులు ఉండొచ్చు, రాజద్రోహులు, దేశద్రోహులు కూడా ఉండొచ్చు, కానీ మా దేశములో సువార్త ప్రకటించేవారు ఉండకూడదని తరిమేశారు. తరిమేసినప్పుడు కొరింథీకి వచ్చారు. అది అపోస్తుల కార్యం 18 వాక్యములో ఉంటుంది. ఇక కొరింథీకి వచ్చినప్పుడు కొరింథీలో విశ్వాసులు లేరు. ఎవరు లేరమ్మా?
విశ్వాసులు లేరు, యేసయ్య పేరు చెప్తే వినేవాళ్ళు లేరు, యేసయ్య పరిచయమైన వాళ్ళు కూడా లేరు, పౌలు గారికి గ్లాసు నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, మా పంచులో ఒక 10 నిమిషాలు నిలబడితే నిలబడు అని చెప్పేవారు కూడా లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు అగులా పిస్కుల్లా. ఎవరమ్మా? వాళ్ళేం ధనవంతులేం కాదు, వాళ్ళు అక్కడకు వలస వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆ సీజన్ వ్యాపారం చేసుకోవటానికి వచ్చారు. ఏంటి ఆ సీజన్ వ్యాపారం అంటే, ఆ గోధుమలు కోత సమయంలో ఆ గోధుమలు కోతకు పట్టలు కుట్టుకోవాలి. ఏం కుట్టుకోవాలమ్మా? పట్టలు కావాలి కదా. ఆ పట్టలు కుట్టడానికి వచ్చారు వాళ్ళు. ఆ పట్టలు కుట్టడానికి ఆ ప్రాంతానికి వలస వచ్చే సీజనల్గా వచ్చిన వారు, ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో వచ్చాము ఈ ప్రాంతానికి, ఏదో 10 రూపాయలు సంపాదించుకుని మనం పోతే బాగుంటుందని కాకుండా, దైవజనుడైన ఈ పౌలు గారికి వారు వారిలో వారి కుటుంబములో ఆశ్రయం ఇచ్చి ఈ దైవ సేవకుడైన పౌలు గారిని వాళ్ళు పోషిస్తున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ దైవ సేవకుణ్ణి వారు పోషిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దైవ సేవకుణ్ణి వారు పోషిస్తూ ఉన్నారో, ఇక ఆ ముగ్గురు సువార్తకు బయలుదేరుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక సువార్తకు బయలుదేరి యూదులకు, గ్రీసు దేశస్థులకు, ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలందరికీ కూడా యేసే దేవుడని పరిచయము చేస్తున్నారు. అమ్మమ్మ, యేసే దేవుడని, యేసే దేవుడని. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సేవకుడు వాక్యానికి నిలబడినా 1 కొరింథీ 2 కొరింథీ ఏమంటారమ్మా? 1 కొరింథీ 2 కొరింథీ. ఈ సంఘము ఎలా స్థాపించబడింది, ఈ సంఘము ఎలా కట్టబడింది అంటే, ఒకప్పుడు ఇద్దరు వారి అకుల పిస్కుల ఒకే కుటుంబం. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబమే వేవేల మందిగా మార్చబడింది. ఆ కుటుంబమే ఇప్పుడు ప్రపంచ దేశాలలో ప్రఖ్యాతిగాంచిన ఆ కొరింథీ పత్రిక, 1 పత్రిక, 2వ పత్రిక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎల్కానా అన్నావలే భార్యాభర్తలుగా కలిసి దేవుని మందిరములో ప్రవేశించే అనుభవాలు కావాలి. రెండవదిగా చూసినట్లయితే భర్తను ఒప్పించే భార్యలై ఉండాలి. భర్తను దేవుని మందిరానికి నడిపించే భార్యలై ఉండాలి. అమ్మో, ఎవరైనా వింటారు కానీ మా ఆయన ఏంటంటాకి నయమాను కంటే గొప్పవాడేం కాదు. అమ్మా, నయమాను గురించి చరిత్ర చదవండి. ఏ దేశం మీదకి వెళ్ళైనా యుద్ధం చేస్తాడు, అక్కడ ఉన్న ఆడపిల్లలను పట్టుకొచ్చేస్తాడు. చరిత్ర మీకు తెలుసు. కానీ అలాంటి వ్యక్తికి భార్య ఎలా చెప్పింది? నెమ్మదిగా చక్కగా చెప్పుకుంది. దేవునికి స్తోత్రం. మరొక భార్యాభర్తలు కూడా ఉన్నారు, వాళ్ళను కూడా పరిచయం చేసి మనం ముగించుకుందాం. ఒక్కసారి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. భార్యాభర్తలు అంటే యాక శరీరము అని చెప్పుకుంటాం. ఏ శరీరము? యాక శరీరము. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ భార్యాభర్తలు ఎప్పుడు ఏకమయ్యారు అని చూసినట్లయితే ఆ విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 5 అధ్యాయము 3 వాక్యం. అపోస్తుల కార్యాలు 5 అధ్యాయము 3 వాక్యం. ఇక్కడ మనము గమనించి చూస్తే పౌలు గారు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు. వాక్య పరిచర్య చేస్తూ ఉంటే వారు ఒక కానుక దేవునికి ఇస్తాము అని చెప్పారు. ఇస్తాము అని చెప్తే, ఇస్తాము, ఆ యొక్క మనస్సు మీకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు అని దైవ సేవకులు చెప్తే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఏకమై ఆ కానుక దేవునికి ఇవ్వవలసిన కానుక
దేవునికి ఇవ్వకోకుండా ప్రియ దేవుని బిడ్డలారా దాచిపెట్టేశారు, కొంత దాచిపెట్టేశారు. అక్కడ చక్కగా ఉంటుంది. ఆ 3 వాక్యం చదువుదామా? అక్కడ పైన చూసినట్లయితే అక్కడ మనకు పాయింట్ అక్కడ ఉంటుంది. మొదటి వచనం చదవమ్మా. చాలు చాలు, అది సబ్జెక్ట్. వీళ్ళిద్దరు ఏకమయ్యారు. ఎక్కడ ఏకమయ్యారు? ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ విషయములో ఏకమవ్వాలి? ప్రార్థించే విషయములో మనం ఏకమవ్వాలి. ప్రార్థించే విషయములో, ప్రభువుని స్తుతించే విషయములో మనం ఏకమవ్వాలి. ప్రభువుకి ఇచ్చే విషయములో మనం ఏకమవ్వాలి. కానీ వీళ్ళిద్దరూ అలా చేయకుండా దేవునికి చెందవలసినవి, దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకోకుండా ఏకమై దాచిపెట్టి ఒకే మాట. ఏ మాట? ఒకే మాట. భార్య భర్తలు ఇద్దరిది ఒకే మనసు. ఎక్కడా అని చూస్తే దేవునికి ఇచ్చేవి ఇవ్వకోకుండా ఆపుకునే దగ్గర, దాచుకునే దగ్గర. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబము, మన జీవితము ఎల్కానా అన్నా వలె కలిసి దేవుని దగ్గరికి వెళ్ళే అనుభవాల్లో మనము కొనసాగుతుము గాక. అలాగే నయమాను భార్య వలె భర్తను ఒప్పించి షోమ్రోనికి నడిపించినట్లు భర్తను ఒప్పించి దేవుని మందిరానికి నడిపించే భార్యగా నీ జీవితం ఉండునుగాక. అలాగే మరి ఎలిజబెతు మరి జకరియా వలె వాళ్ళిద్దరూ కూడా భక్తి కలిగిన వారు. దేవునికి స్తోత్రం. ఇద్దరు కూడా భక్తి కలిగిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుదాస్ ఆలస్యం ఎందుకంటే జ్యోతిమే చెప్తున్నాడు. జ్యోతం ఆలస్యం ఏంటి? ప్రభుదాసమే చెప్తుంది. రేపు వారంలో ఇద్దరు ఎవరు ముందు వస్తే వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. పొద్దున్నే లేచి ఇంటి పని, వంట పని చేసుకుంటే బస్సులో కూడా వచ్చేవచ్చు, మందిరంలో దిగవచ్చు. సౌకర్యం ఉంది కాదు ఈ ఊరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మౌనిక భక్తి ఉందో, మోషే భక్తి ఉందో తెలియదు. ఎవరి ముందు వస్తే వాళ్ళది భక్తి. మేరీ మీద భక్తి కాదు నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు వస్తే మేరీ మీదకి పడేస్తాను నానా కోటి. దేవుని స్తోత్రం. రోషం పుట్టునుగాక మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఒకసారి చెప్పండి మీరు ఎన్న మాటలు ఎక్కినే లేదు, నాకు అర్థమవుతుంది. మొదటి మాట అన్న ఎల్కానా వలె కలిసి దేవుని మందిరానికి వచ్చుట. రెండవది నయమాను భార్య నయమాను ఏ విధంగా నడిపించుకుందో ఆ విధంగా దేవుని మందిరానికి భర్తను నడిపించుకోవాలి. నెక్స్ట్ అకుల పిస్కులు ఏం చేశారు? దైవ సేవకునికి ఆశ్రయం ఇచ్చి సువార్త ప్రకటించడానికి ఉపయోగపడ్డారు. కొరింథీ సంఘాలు కట్టబడ్డాయి. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఇద్దరు భక్తి కలిగిన వాళ్ళు. ఇద్దరు ప్రభు సకల ఆజ్ఞలకు లోబడిన వారు, నిరపరాధులుగా మంచి సాక్ష్యము పొందినవారు. తర్వాత ఇంకెవరు అమ్మా? ఇంకెవరు? అననీయ సఫీర్ ఏకమైపోయారు ఇద్దరు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది ఏకమై ఉండమని చెప్పారు. ఇప్పుడు ఏకమయ్యారని రాసిందంటే అంతకుముందు ఏకంగా లేరు వాళ్ళు. అర్థమవుందా? వివాహం రోజునే ఏకమైపోతారు, ఇంకే విషయంలోనే ఏకంగా ఉంటారు ప్రతి విషయంలో. కానీ అంతకుముందు విషయాల్లో ఏ విషయాల్లో ఎవరు బ్రతుకోవాలదుగా నీ పెత్తనం నీది, నా పెత్తనం నాది అన్నట్టు బ్రతికారు. కానీ ఈ ఒక్క విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఏమైపోయారు? మరలా
వాళ్ళు కలుసుకున్నారంటే అంతకుముందు విడిపోయినట్టేగా. మా అబ్బాయి ఇంటికి వచ్చాడు అని ఒక సహోదరి ఫోన్ చేసింది, అంటే అంతకుముందు ఇంటికి రానోడు కదా, ఇంటి నుంచి వెళ్ళిపోయిన అతనికి వచ్చి రాబట్టే. అంతకుముందు ఇద్దరిలో ఏకత్వం లేబట్టే ప్రియ దేవుని బిడ్డలారా ఏకమయ్యారు. అంటే అంతకుముందు ఈ లోక సంబంధమైన ఈ కుటుంబ విషయాల్లో, ఏ విషయాల్లో, ప్రార్థన విషయాల్లో, దేవుని మందిరానికి వచ్చే విషయాల్లో, ప్రభువుని స్తుతించే విషయాల్లో వాళ్ళకి ఏక మనస్సు లేదు, వాళ్ళకి ఐక్యత లేదు, వాళ్ళకి మాటలు లేవు. కానీ ఈ విషయంలో వాళ్ళిద్దరు ఏమైపోయారు? ఏకమైపోయారు. ఒకే మాట. లేదు, అలా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థనలో ఏకమవుదాము గాక, పరిశుద్ధతలో ఏకమవుదాం కదా, పరిశుద్ధుల సహవాసానికి మనం ఏకమవుదాం గాక. ఈ మాటలు మీ వినికిడు నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయును గాక. అందరూ తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయా నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పూట అయా మా బిడ్డలు తండ్రి, అయా 7వ సంవత్సరం పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో ప్రవేశిస్తుండగా చక్కగా కుటుంబానికి సంబంధించిన విషయాలు, భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు, అయా మరి తండ్రి, అయా అకుల పిస్కుల జీవితంలో నుంచి, ఎల్కానా అన్న జీవితంలో నుంచి, అలాగే జకరే ఎలిజబెత్ జీవితంలో నుంచి అయా మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అయా ఎవరైతే భర్తలు దూరముగా ఉన్నారో, అయా నయమాను భార్య రాక్షసుడికి ఏ విధముగా చెప్పి చక్కగా షోమ్రోనులో ఉన్న మందిరానికి నడిపించుకొని సంతోషం అనుభవించిందో ఆ విధముగా మా బిడ్డలు అనుభవించడానికి భర్తను నడిపించుకునే అనుభవాలు, భార్యాభర్తలు భక్తి కలిగి ప్రారంభ ప్రార్థనకు వచ్చే అనుభవాలు మా బిడ్డలకు ఈ దినము బోధించారు, నేర్పించారు. అందును బట్టి స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ కుడికిని ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని దీవించండి. అయ్యా పాలరాజు గారి తల్లిదండ్రులను, తోబుట్లను, అన్నదమ్ములను మీరు దీవించండి. అలాగే జ్యోతిమ్మని వాళ్ళ తల్లిగారిని మీరు దీవించండి. తల్లిగారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్నారి బిడ్డకి ఎదుగుదల, పెరుగుదల, కాపుదల, కృపా, క్షేమాన్ని అనుగ్రహించండి. అయా ఈ పట్టణాన్ని దీవించండి, ఈ గ్రామాన్ని దీవించండి. ఈ గ్రామంలో చుట్టుపక్కల కుటుంబాలన్నిటినీ మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృప తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. మరి ఆదివారం మరి